Good morning, children. Today our topic is current electricity. Pravaha Vidyut. So, Pravaha Vidyut anagane manaku first vachedi current. So, what is current? Current is nothing but మనం ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు అంటే ఒక వాహకం తీసుకున్నప్పుడు దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తాం V. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ స్టార్ట్ మూవింగ్, చార్జెస్ మూవ్ అవుతాయి. సో ఇప్పుడు చార్జెస్ ఎటు మూవ్ అవుతాయి నాన్న? ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో మనకు తెలుసు ఏంటి, ఎలక్ట్రాన్స్ ఇటువైపు మూవ్ అవుతాయి, కరెంట్ డైరెక్షన్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో వాట్ ఈస్ కరెంట్? The rate of flow of charges in a conductor is defined as current. So current, it is defined as I. So the rate of flow of charges through any cross section of a conductor is defined as current. So vidyut pravaham, ఒక వాహకం యొక్క ఏ మధ్య ఛేదం గుండానైనా జరిగే విద్యుత్ ప్రవాహ రేటును విద్యుత్ ప్రవాహం అంటారు. సో డెఫినేషన్ ఏంటి నాన్న? Q by T, the charge rate of flow of charge. So what are its units? Coulomb per time nana second, which is nothing but ampere. So what are the units of current? Q by T, units is nothing but Coulomb per second and it is defined as ampere. So now next topic is Ohm's law. So Ohm's law గురించి వినగానే మనం ఏం చెప్పుకుంటాము? అందరు ఏంటి అంటే పొటెన్షియల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ I అంటారు నాన్న. సో ఒక కండక్టర్లో మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాము. సో మనకి ఇక్కడ V అప్లై చేస్తే ఇందులో I ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ పొటెన్షియల్ని 2 times ఇంక్రీజ్ చేసాం. 2 రెట్లు పెంచితే ఏమవుతుంది? అప్పుడు కరెంట్ కూడా 2 times పెరుగుతుంది. సిమిలర్గా మళ్ళా 3 times వోల్టేజ్ ఎక్కువ అప్లై చేస్తే మళ్ళా 3 times కరెంట్ పెరుగుతుంది. సో మనకేంటి అంటే ఓమ్స్ లా అనగానే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై టు ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ I ఇన్ ద కండక్టర్. కానీ ఇది ఎప్పటి వరకు నాన్న? ఎప్పటి వరకు అంటే వెన్ ద ఫిజికల్ క్వాంటిటీస్ సచ్ యాజ్ ఏమంటారు, ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ అలాంటివి ఏవి లేకుండా ఉన్నంత వరకు దిస్ లా ఈజ్ అప్లికబుల్. అంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఫిజికల్ క్వాంటిటీ షుడ్ నాట్ బి చేంజ్డ్ ఇన్ ది కండక్టర్. ఒకవేళ మనం టెంపరేచర్ ఎక్కువ చేసామనుకోండి, టెంపరేచర్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది? మనకు ఫ్లో ఆఫ్ కరెంటు పెరుగుతుంది. ఎందుకు? టెంపరేచర్ పెరగడం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో దేర్ విల్ బి చేంజ్ ఇన్ ది కరెంట్. సో వాట్ ఈస్ Ohm's law? So Ohm's law. In a conductor, if all external physical conditions like temperature, pressure are kept constant. So any physical conditions such as temperature or pressure are kept constant, then only the current is directly proportional to the potential difference applied across it. So అర్థమైందా నాన్న? మనము ఎప్పుడైతే ఫిజికల్ కండిషన్స్ ప్రమేయం లేకుండా మనము దీంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? కరెంట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ డిఫరెన్స్. ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహం I దాని చివరల మధ్య అనువర్తింపజేసిన పొటెన్షియల్ తేడా Vకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో whenever there is any physical condition should be kept constant, then only V is directly proportional to I in the conductor. So ఇది ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ప్రపోర్షనల్ తీసేస్తే మనకు కాన్స్టెంట్ వస్తుంది నాన్న. దీన్ని మనము రెసిస్టెన్స్ అంటాము. సో దీన్ని రెసిస్టెన్స్ అంటాము, తెలుగులో నిరోధం అంటాము. సో వాట్ ఈజ్ ఓమ్స్ లా? V is equal to RI. రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా నాన్న, ఓమ్స్ లాలో ఏంటి? V is equal to RI. సో ఇందులో నుంచి R equals to V by I. సో దిస్ ఈజ్ ఫర్ క్యాలిక్యులేషన్ నాన్న. We use this formula for calculation. కానీ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్? అభిలక్షణం, నిరోధం యొక్క అభిలక్షణం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్. అసలు అదేం చేస్తుంది?
సో మనం ఇందాక చెప్పుకున్నట్టు కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఫ్లో అవుతూ ఉంటే ఏమవుతుంది నాన్న, ఒక్కొక్కసారి అవి కొలాడ్ అయ్యి దాని డ్రిఫ్ట్ వెలాసిటీ మారుతూ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రీట్ చివర ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తాను, ఒకవేళ రోడ్ ఎంటీ ఉందనుకోండి, నేను సాఫీగా వితిన్ 1 సెకండ్లో ముందుకు వెళ్ళిపోతాను, వితిన్ 1 మినిట్లో వెళ్ళిపోతాను. అలా కాకుండా నా రోడ్లో ఎదురుగా జనాలు వచ్చారనుకోండి, లేదా 2-3 మెంబర్స్ ఎదురయ్యారు, సో అప్పుడు నా వెలాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే కొలిషన్స్ జరగడం వల్ల డ్రిఫ్ట్ వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో ఏం లేకపోతే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి సాఫీగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా దీనికి మధ్యలో వేరే ఎలక్ట్రాన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది దీంతో తర్వాత దీంతో ఇలా కొలైడ్ అవుతూ దాని స్పీడ్ మారుతూ తగ్గుతూ వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి దాని వెలాసిటీ తగ్గించిందంటే అర్థం ఏంటి నాన్న, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ డిక్రీజ్డ్. అంటే రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది, అంటే కరెంట్ ఫ్లోని స్లో చేసేస్తుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ అపోజింగ్ ద మోషన్ ఆఫ్ కరెంట్ బై వాట్, బై కొలిషన్. విద్యుత్ ప్రవాహాన్ని అపోజ్ చేస్తుంది దేని ద్వారా, బై కొలిషన్ ద్వారా. సో R is nothing but V by I is the calculation purpose we use resistance. కానీ what is it నాన్న, దాని అభిలక్షణం ఏంటి, అపోజ్ చేస్తుంది దేన్ని, కరెంట్ ఫ్లోని, దేని ద్వారా, బై కొలిషన్. సో ఆర్కి యూనిట్స్ నాన్న, R is nothing but V by I which is nothing but ohms. ఓమ్స్ లా నుంచి వచ్చింది కాబట్టి డైరెక్ట్ రెసిస్టెన్స్కి ఇచ్చే యూనిట్స్ ఓమ్స్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రెసిస్టివిటీ, నిరోధకత. సో నిరోధకత చెప్పుకునే ముందు చూడండి నాన్న, ఇప్పుడు ఒక లెంత్ L ఉన్న వాకాన్ని తీసుకున్నాం, దీని రెసిస్టెన్స్ R అనుకున్నాం. ఇప్పుడు అదే కండక్టర్ని నేను లెంత్ మార్చాను. లెంత్ మారిస్తే ఏం చూశాను అంటే రెసిస్టెన్స్ పెంచుతున్న కొద్దీ కరెంట్ పెరుగుతూ పోతుంది. సో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. అంటే నేను లెంత్ ఇంక్రీజ్ చేసినా ఏమైంది అని అంటే రెసిస్టెన్స్ కూడా పెరిగింది. ఇప్పుడు ఏం చేశానంటే అదే కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాని పెంచాను, అడ్డుకోత వైశాల్యాన్ని పెంచాను. లెంత్ పెంచలేదు కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెంచాను. ఇప్పుడు ఏమైందంటే ఏరియా పెరిగినప్పుడు ఇఫ్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ డిక్రీజ్డ్. సో ఈ రెండు కండిషన్లో ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ లెంత్ పెంచినప్పుడు నాకు రెసిస్టెన్స్ పెరిగింది. అలా కాకుండా లెంత్ పెంచకుండా నేను ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని పెంచాను, అడ్డుకోత వైశాల్యాన్ని పెంచాను, అప్పుడు ఏమైంది, రెసిస్టెన్స్ డిక్రీజ్ అయింది. సో ఈ రెండిట్లోంచి ఏం రాస్తున్నాను నేను, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L as well as resistance is directly proportional to 1/A. అంటే resistance is inversely proportional to area of cross section. ఈ రెండిటి నుంచి ఏం కలిపి రాస్తున్నానంటే R is directly proportional to L/A. అంటే ఇక్కడ నిరోధకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, అలాగే అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో దిస్ ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అది తీసేసి ఏం రాస్తున్నాను అంటే రో రాస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ కాల్డ్ రెసిస్టివిటీ ఆఫ్ ఎ కండక్టర్. సో ఇక్కడ దీన్ని నిరోధకత అంటారు. సో ఇక్కడ నుంచి ఎలా రాస్తాం నాన్న, రో ఈజ్ నథింగ్ బట్ RA/L. సో రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ R/A/L. సో ఇక్కడ నేను ఒక కండిషన్ తీసుకుంటున్నాను, ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 unit and L is 1 unit, then rho is nothing but R. So రెసిస్టెన్స్ కి ఈక్వల్ గా అవుతుంది. సో ఈక్వల్ గా అయినప్పుడు కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, సో కొన్ని కండిషన్స్ లో R మారుతుంది. ఇఫ్ మనము మెటీరియల్ ని మార్చాము, కండక్టర్ ని మార్చాము, అప్పుడు R వాల్యూ
వాడుతుంది. సో అలా స్పెసిఫిక్ కండిషన్స్ ఎప్పుడు వాడుకుంటున్నాం నాన్న? ఎప్పుడైతే మనకి విలువ అనేది ఒకదానికి మాత్రమే ఫిక్స్ అయి ఉంటుంది, అలాంటి వాటికి మనం స్పెసిఫిక్ అని చెప్పుకుంటాం. దీన్ని రెసిస్టివిటీ కాకుండా స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విశిష్ట నిరోధకం అని కూడా చెప్పుకుంటాం. సో రో ఈజ్ నథింగ్ బట్ ఆర్. ఎప్పుడు ఆ కండిషన్? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. So what is resistivity nana? RA by L. So what are the units of resistance? So it is nothing but R ante indaka em cheppukunnam nana, ohm. Area ante meter square, length ante meter. So manaki em vastundi? Ohm meter. So what are the units of resistance? Resistivity? Ohm meter. Next. Now dimensions of resistance. Dimensions of resistance nana. So indaka resistance ante enti? V by I. Avuna? So V ante enti manaki? Work per unit charge by I. Ante em rastam manamu? W by Q I. అంతే కదా. సో మళ్ళీ ఇక్కడ మన క్యూ అంటే ఏంటి? సారీ, ఐ అంటే ఏంటి? ఇందాక క్యూ బై టీ. ఇందులో నుంచి క్యూ అంటే ఏంటి నాన్న? ఐ టీ. ఓకేనా. సో డబ్ల్యూ బై ఐటీ అంటే ఏంటి? ఐ స్క్వేర్ ఇంటూ టీ. సో వాట్ ఈస్ డైమెన్షనల్ ఫర్ వర్క్ నాన్న? ఎం ఎల్ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ద పవర్ ఆఫ్ ఎల్ టు ద పవర్ ఆఫ్ 2 టీ టు ద పవర్ ఆఫ్ -2. సో కరెంట్కి ఏం రాస్తున్నాను అంటే క్యాపిటల్ ఐ పెట్టుకుంటున్నాను. ఏంటి నాన్న? స్క్వేర్. సో టీకి వస్తుంది కాబట్టి టీ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? -క్యూబ్ అవుతుంది. సో ఆ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఐ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. సిమిలర్లీ రెసిస్టివిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి నాన్న? ఆర్ ఏ by L. So dimensional formula for R enti? M L square T to the power of -3 I square. ikkada em avutundi nana? L square kada. L square ikkada em avutundi? by L avutundi. ikkada idi cancel avutundi, ikkada idi cancel avutundi. So ikkada em avutundi? M L cube T to the power of -cube I square. So this is the dimensional formula for resistivity. This is the dimensional formula for resistance. చూడండి నాన్న, ఇక్కడ ఐ పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? -2. సిమిలర్లీ ఇక్కడ కూడా -2 అండ్ ఇక్కడ కూడా -2. మళ్ళీ ఒకసారి వినండి. ఆర్ ఇస్ నథింగ్ బట్ వి బై ఐ. అంటే ఇక్కడ వోల్టేజ్ ఏం రాసుకున్నాము? వర్క్ బై యూనిట్ చార్జ్ బై ఐ. సో డబ్ల్యూ బై క్యూఐ. మళ్ళీ క్యూ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము? ఐటీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో ఐ స్క్వేర్ ఇంటూ టీ. సో వాట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, తెలుసు కదా. ఎం ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -2. -2 కానీ ఇక్కడ టీ ఉంది కదా నాన్న, అది పైకి వెళ్ళి -3 అయింది. ఇక్కడ ఐ స్క్వేర్ని నేను క్యాపిటల్ ఐ స్క్వేర్గా రాసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ ఆర్ ఈక్వల్స్ టు ఎం ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3. ఇది డినామినేటర్లో నుంచి పైకి వెళ్తుంది కాబట్టి -2 అవుతుంది. ఓకే, ఇందాక మనం రాయడం మర్చిపోయాము. సో సిమిలర్లీ రెసిస్టివిటీ రోకి ఏంటి ఫార్ములా? ఆర్ఏ బై ఎల్. ఆల్రెడీ ఆర్ మనకు వచ్చింది. ఇక్కడ ఏ అంటే ఎల్ స్క్వేర్, ఇక్కడ ఎల్ అంటే ఎల్. సో మనకేమవుతుంది? ఎల్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. సో ఎం ఎల్ క్యూబ్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఐ టు ద పవర్ ఆఫ్ -2. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ కండక్టెన్స్, వాహకత్వం. ఇందాక రెసిస్టెన్స్ విన్నారు కదా. రెసిస్టెన్స్ ఏంటి నాన్న? విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కానీ కండక్టెన్స్ ఏంటి? కండక్టెన్స్ అంటే ఏంటి? విచ్ కండక్ట్స్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆపోజిట్ టు ది రెసిస్టెన్స్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ conductor. It is defined as a reciprocal of a
reciprocal of a resistance. ఒక వాహపు నిరోధం ఉత్క్రమణాన్ని దాని వాహకత్వంగా నిర్వచిస్తాము. సో విచ్ ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దీని యూనిట్స్ ఏంటి నాన్న? 1/ohm. R అంటే ఓం కదా, 1/ohm. దీన్ని ఇంకోలా ఎలా రాసుకుంటామంటే సిమెన్స్. 1/ohm ఏమంటాము? సిమెన్స్. సో ద యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 1/ohm ఆఫ్ సిమెన్స్. అలాగే కండక్టివిటీ. కండక్టివిటీ అంటే వాహకత which is defined as letter sigma. So conductivity ఏంటి నాన్న? The ability to conduct electric current. So which is nothing but reciprocal of resistivity. ఇందాక చదువుకున్నాం కదా, reciprocal of resistivity. సో దానికి యూనిట్స్ ఏంటి? రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? ఇందాక రాసాం 1/ohm మీటర్. సో ఇందాక ఏం చెప్పుకున్నాం? 1/ohm అంటే సిమెన్ పర్ మీటర్. యూనిట్స్ ఏంటి? ఇలాగ 1/ohm మీటర్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే 1/ohm ఆల్రెడీ ఏమనుకున్నాము? సిమెన్స్ అనుకున్నాం. సిమెన్స్ పర్ మీటర్. So our topic is effect of temperature on resistivity. So first condition is on metals. So metals లో ఏమవుతుంది నాన్న? మనం ఇందాకనే చెప్పుకున్నాము, మనము కండక్టర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాము, ఓమ్స్ లాలో చెప్పుకున్నాము. సో అక్కడ ఏమవుతుంది? మనం కనుక టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, కండక్టర్లో ఎలక్ట్రాన్స్ యొక్క కొలీజన్ అంటే చార్జ్ పార్టికల్స్ యొక్క కొలీజన్ ఎక్కువ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? రెసిస్టివిటీ విల్ ఇంక్రీజ్. అంతే కదా నాన్న? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఆబ్వియస్లీ కరెంట్ తక్కువ అవుతుంది. బై మీన్స్ ఆఫ్ వాట్? బై కొలీజన్స్. ఓకేనా నాన్న? సో మెటల్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? రెసిస్టివిటీ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో మనము ρ1 ఈజ్ ద resistivity at temperature T1 అనుకుందాము. అలాగే ρ2 is the resistivity at temperature T2 అనుకుందాము. So they had given a formula ρ2 equals to ρ1 1 plus alpha into T2 minus T1 which is nothing but ఇక్కడ ఆల్ఫా ఏంటి నాన్న? కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ. అంటే ఉష్ణోగ్రత నిరోధకత, ఉష్ణోగ్రత నిరోధకత గుణకం. ఓకేనా? హియర్ alpha is nothing but 2 minus ρ1 into T2 minus T1 which is nothing but coefficient of resistivity. సో మనం కనుక మెటల్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇట్స్ రెసిస్టివిటీ విల్ బి ఇంక్రీజ్. సో హౌ టు క్యాలిక్యులేట్? దే హ్యాడ్ గివెన్ if ρ1 is the resistivity at temperature T1 and ρ2 is the resistivity at temperature T2. So ρ2 will be calculated by using formula ρ2 equals to ρ1 into 1 plus alpha T2 minus T1 where alpha is nothing but coefficient of resistivity. Ushnograta nirodhakata gunakam. So alpha is given again ρ2 minus ρ1 by ρ1 into T2 minus T1. So next topic is Kirchhoff laws. కిర్చాఫ్ నియమాలు నాన్న. సో కిర్చాఫ్ నియమాలు మనం ఎక్కడ వాడతాము? ఎక్కడైతే మనకు కాంప్లెక్స్ సర్క్యూట్స్ అంటే మనము సర్క్యూట్ సింపుల్గా లేకుండా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ జంక్షన్స్ కానీ లూప్స్ ఎక్కువ అంటే కాంప్లెక్స్ సర్క్యూట్స్లో
మనము కరెంట్ కానీ వోల్టేజ్ కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనము కిర్చాఫ్ లాస్ వాడతాము. సో బేసికలీ మనకు 2 ఉంటాయి నాన్న. కిర్చాఫ్ లాస్ అన్ని 2. ఒకటి జంక్షన్ లా, సంధి నియమము, అంటే సర్క్యూట్ లో ఒక పాయింట్ దగ్గర కరెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాము. సో దాన్ని మనము కరెంట్ లా అని కూడా అంటాం. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏమంటాము? జంక్షన్ లా ఆర్ కరెంట్ లా. అలాగే కిర్చాఫ్ సెకండ్ లా ఉంటుంది, దాన్ని లూప్స్ లా అంటాము. వలయ నియమము, వలయ నియమము అయినా అంటాము, లేకపోతే ఇంకో పేరు వోల్టేజ్ లా. సో ఫస్ట్ కిర్చాఫ్ ఫస్ట్ లా, కరెంట్ లా అనుకున్నాము, జంక్షన్ లా అనుకున్నాము, ఏదైనా పిలవచ్చు. సో కిర్చాఫ్ కరెంట్ లాలో ఏంటి అంటే ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ 0. ఒక జంక్షన్ వైపు వచ్చే కరెంట్స్ కానీ వెళ్ళే కరెంట్స్ కానీ ఏదైనా దాని ఆల్జీబ్రిక్ సమ్ అంటే టోటల్ సమ్ ఏమైపోతుంది అంటే 0. ఒక వలయంలోని ఏ సంధి వద్దనైనా సరే విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తం 0కి సమానము. దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు నాన్న. ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ flowing towards the junction is equal to sum of the currents leaving away from the junction. అంటే దీనికి ఇంకో డెఫినేషన్ ఏంటి? ఒక జంక్షన్ వైపు వచ్చే కరెంట్స్ మొత్తం దేనికి సమానం అవుతుంది? ఆ జంక్షన్ నుంచి బయటికి వెళ్ళే కరెంట్ మొత్తానికి సమానం అవుతుంది. చూడండి, ఒక సంధికి ప్రవహించే విద్యుత్ ప్రవాహాల మొత్తము ఆ సంధి నుంచి బయటకు పోయే ప్రవాహాల మొత్తానికి సమానం. రెండిట్లో ఏది రాసినా పర్లేదు. సో ఏంటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ దిస్ ఈజ్ ద జంక్షన్ ఇన్ ఏ సర్క్యూట్. దీనికి సపోజ్ ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది రెసిస్టెన్స్ R1, ఇది రెసిస్టెన్స్ R2, R3, R4, R5. ఈ జంక్షన్ కి సపోజ్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ R1 లో కరెంట్ ఇన్వర్ట్, I1 కరెంట్ జంక్షన్ వైపు వెళ్తుంది. సో I2 ఏమో బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ I3 ఏమో లోపలికి వస్తుంది, I4 ఏమో బయటికి వెళ్ళిపోతుంది, I5 ఏమో జంక్షన్ వైపు లోపలికి వస్తుంది. సపోజ్ ర్యాండమ్ గా తీసుకున్నాం. సో ఇప్పుడు జంక్షన్ దగ్గర టోటల్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లోపలికి వస్తుంది, బయటికి వెళ్ళిపోతున్నాయి. సో మనము ఒక రూల్ తీసుకున్నాం. ఏంటి అంటే ఇన్వర్డ్ కరెంట్, జంక్షన్ వైపు వచ్చే కరెంట్స్ అన్ని పాజిటివ్ గాను, జంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయేవన్నీ నెగిటివ్ గాను తీసుకుంటాం. అయితే ఫస్ట్ డెఫినేషన్ నుంచి ఏం చేస్తాము? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ 0. టోటల్ కరెంట్స్ యొక్క సమ్మేషన్ ఏమవుతుంది నాన్న? 0 అవుతుంది. అంటే ఎలా రాస్తాం చూడండి. ఇన్వర్డ్ అంటే పాజిటివ్ అన్నాను కదా, I1. బయటికి వెళ్ళిపోయేది నెగిటివ్ గా తీసుకోవాలి, మైనస్ I2. లోపలికి వచ్చేది ప్లస్ I3. బయటికి వెళ్ళిపోయేది మైనస్ I4. మళ్ళీ లోపలికి వచ్చేది ప్లస్ I5. సో టోటల్ ఆల్జీబ్రిక్ సమ్ షుడ్ బి ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఏంటి? ఒక వలయంలోకి ఏ సంధి వద్దనైనా సరే విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తం 0కి సమానం. Total currents, total algebraic sum of the currents at the junction is equal to 0. So second definition prakaram enti? The sum of the currents flowing towards the junction is equal to the sum of the currents flowing away from the junction. Ee definition prakaram ela rastamu? Sum of the currents flowing towards the junction. Ante junction lopu వచ్చే currents ఏవి నాన్న ఇక్కడ? I1 plus I3 plus I5 ఈక్వల్స్ టు దేనికి సమానం అంటున్నాడు? ద కరెంట్స్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. బయటకి ఏమేమి వెళ్ళిపోతున్నాయి నాన్న? I2 నెక్స్ట్ I4. అంటే ఇక్కడ ప్లస్ నెగిటివ్ అవసరం లేదు, జస్ట్ టోటల్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఇస్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇక్కడ నుంచి కూడా రాసుకోవచ్చు కదా మనం. ఇక్కడ I2 I4 ఇస్ ఈక్వల్ టు బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది నాన్న? I2 ప్లస్ I4 అవుతుంది. మనం డెఫినేషన్ ఇలా చెప్పుకున్నా ఒకటే, ఇలా చెప్పుకున్నా ఒకటే. సో మనము ఫస్ట్ లో కరెంట్ గురించి చెప్పుకుంటాం, అదే ఎక్కడ చెప్పుకుంటాం? ఒక జంక్షన్ దగ్గర కరెంట్ ఫ్లో గురించి చెప్పుకుంటాం. ఇన్వర్డ్ కానీ అవుట్వర్డ్ కానీ వెళ్ళే కరెంట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చెప్పుకుంటాం.
Now Kirchhoff's second law. ఇందాక చెప్పుకున్నాం కదా, Kirchhoff's second law is also called as Loop's law. Closed circuits నాను. Circuits closed loop లో ఉంటే మనము Kirchhoff's second law అప్లై చేస్తాము. We calculate voltage in the closed loop. So it is also called as voltage law. Voltage నియమము లేదా loop నియమము. So it is nothing but similarly like that, like first one, the algebraic sum of the potential around any closed loop is 0. ఏదైనా ఒక సంవృత వలయంలోని పొటెన్షియల్ మార్పుల బీజీయ మొత్తము సున్నాకి సమానము. సపోజ్ దిస్ ఈజ్ ది closed circuit thing and there is one cell in the circuit and one resistance which consists of resistance R, then current I flowing in the circuit with potential E అనుకుందాం దీనికి. సో దీని యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది నాన్న, అకార్డింగ్ టు ఓమ్స్ లా V is equal to IR. IR plus some internal potential of the battery E equals to 0. So total potential in the closed loop is 0. ఒకవేళ సింగిల్ యూనిట్ కాకుండా డిఫరెంట్ యూనిట్స్ అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ పెరగడం కానీ, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వన్ సెల్ ఇఫ్ వి యూజ్ 2 or 3 cells then their algebraic sum also is equal to 0. So Kirchhoff's second law is nothing but the algebraic sum of the potential around any closed loops is 0. ఏదైనా ఒక సంవృత వలయంలోని పొటెన్షియల్ మార్పు బీజీయ మొత్తం సున్నాకి సమానము. సో ఇందాక మనం కిర్చాఫ్ లాస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దాని అప్లికేషన్స్ ఆఫ్ కిర్చాఫ్ లాస్ we apply it in a Wheatstone bridge. So what is Wheatstone bridge? So మన Wheatstone bridge ఇలా ఉంటుంది. It consists of 4 resistance in a circuit, I mean in a round closed loop నానా. యాక్చువల్లీ Wheatstone bridge ఎందుకు వాడతాము అంటే అన్నోన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి వాడతాము. అలాగే కంపారిజన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ కి మనము Wheatstone bridge ని వాడతాము. అయితే Wheatstone bridge లో మనం ఇందాక చదువుకున్న కిర్చాఫ్ ఫస్ట్ లాను సెకండ్ లాను బోత్ అప్లై చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ చూడండి నాన్న, మనకి ఇక్కడ 4 జంక్షన్స్ ఉన్నాయి, A, B, C, D. సో ఈ 4 జంక్షన్స్ లో 2 జంక్షన్స్ నుంచి మనము ఒక సెల్ కి కనెక్ట్ చేసాము. దట్ ఈస్ ఫ్రమ్ పాయింట్ A అండ్ పాయింట్ C వీఆర్ కనెక్టెడ్ టు ది సమ్ సెల్ ఆర్ సమ్ వోల్టేజ్ E ఉన్న బ్యాటరీ సెల్ కి కనెక్ట్ చేసాము. తర్వాత ఇక్కడ జంక్షన్ D, జంక్షన్ B ఉంది చూడండి నాన్న. ఇట్స్ అ క్లోజ్డ్ లూప్ కన్సిస్ట్ ఆఫ్ 4 రెసిస్టెన్స్. అయితే దీనికి నేను ఇక్కడ R1, ఇది R2, ఇది R3, ఇది R4 అని నేమ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు ఒకవేళ ఇక్కడ R1, ఇక్కడ R2, ఇక్కడ R2, ఇక్కడ R3, ఇక్కడ R4 ఎలా అయినా సరే మీరు నేమ్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది R1 రెసిస్టెన్స్, ఇది R2 రెసిస్టెన్స్, ఇది R3, ఇది R4. ఇక్కడ మీరు ఏం చూసుకోవాలి అంటే ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే కరెంట్ డైరెక్షన్ కరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకి కరెంట్ I ఫ్లో అవుతుంది. జంక్షన్ A దగ్గర రాగానే 2 బ్రాంచెస్ వచ్చాయి చూడండి నాన్న. 2 బ్రాంచెస్ లో మనం R1 రెసిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ I1 ఫ్లో అవుతుందని, R2 రెసిస్టెన్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ I2, అంటే కరెంట్ I స్ప్లిటెడ్ ఇంటూ I1 అండ్ I2. ఈ 2 బ్రాంచెస్ లో ఇలా స్ప్లిట్ అయ్యి అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ ఇంటూ అనదర్ 2 బ్రాంచెస్. అంటే ఈ జంక్షన్ నుంచి ఇక్కడ I3 కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి I4 మళ్ళీ ఎక్కడ కలిసిపోయింది నాన్న, అట్ పాయింట్ C ఇట్ హాస్ మీట్ అండ్ ద కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఇది. సింపుల్ నాన్న, కరెంట్ ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ ఇలా డివైడ్ అయిపోయి మళ్ళీ ఇలా ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జంక్షన్ లో కానీ ఫస్ట్ లో కానీ సెకండ్ లో ఏం చెప్పుకున్నాము, కరెంట్ ఇన్వర్డ్ ఫ్లోయింగ్, అవుట్వర్డ్ ఫ్లోయింగ్. అంటే లూప్ లో కూడా సర్కిల్ క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఏదన్నా ఒక డైరెక్షన్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ D తీసుకుంటున్నాను నాన్న అండ్ పాయింట్ B. సో ఈ పాయింట్ D మరియు B దగ్గర నేను జంక్షన్ ఫస్ట్ లో, ఐ మీన్ జంక్షన్ లో ఫస్ట్ లో అప్లై చేస్తున్నాను. చూడండి అట్ D దగ్గర కరెంట్ ఫ్లోస్ ఏవేవి ఉన్నాయి చూడండి. I1 is coming to the junction, IG is the current. నాన్న ఇంకోటి మర్చిపోయాను, పాయింట్ D కి B కి మధ్యలో గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేశాను. గ్యాల్వనోమీటర్ ఏం చేస్తుంది, మనకి ఫ్లో కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి D దగ్గర నుంచి కరెంట్ ఇలా IG కి ట్రాన్స్ఫర్ అయింది. సో గ్యాల్వనోమీటర్ లో ఫ్లో అయ్యే కరెంట్ IG గా తీసుకున్నాను. సో ఇప్పుడు పాయింట్ D దగ్గర
ఇన్వర్డ్ ఏంటి, I1 is moving to the junction, IG is moving away from the junction, I3 is moving away from the junction. సో ఫస్ట్ లో నుంచి ఏం తెలుస్తున్నాము, కరెంట్ ఫ్లోయింగ్ టువర్డ్ ద జంక్షన్ is equal to current moving away from the junction, లేదా algebraic sum of the current at the junction is equal to 0. సో నేను algebraic sum రాస్తున్నాను నాన్న. ఇన్వర్డ్ వచ్చేవి పాజిటివ్ కరెంట్స్ I1, తర్వాత జంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయేది మైనస్ కాబట్టి మైనస్ IG, I3 ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది, I3 ఈక్వల్స్ టు 0 మన ఫస్ట్ ఈక్వేషన్. సో ఈ జంక్షన్ దగ్గర పాయింట్ డి దగ్గర నేను ఫస్ట్ లో అప్లై చేసి నాకు వచ్చిన ఈక్వేషన్ I1 బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద జంక్షన్, మైనస్ IG అంటే ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్, మైనస్ I3 ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. సో టోటల్ ఆల్జిబ్రిక్ సమ్ ఏమైంది, 0 అయింది. నెక్స్ట్ అట్ పాయింట్ బి సేమ్ కిర్చాఫ్ ఫస్ట్ లా నేను పాయింట్ బి దగ్గర అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఇన్వర్డ్ కరెంట్స్ చూసుకోవాలి, అవుట్వర్డ్ కరెంట్స్ చూసుకోవాలి. సో ఇక్కడ ఇన్వర్డ్ ఏంటి నాన్న, I2 పాయింట్ బి దగ్గరకు వస్తుంది, సిమిలర్లీ IG కరెంట్ కూడా పాయింట్ బి దగ్గరకు వస్తుంది. పాయింట్ బి నుంచి బయటకు వెళ్ళే కరెంట్ ఏంటి, I4. సో I2 ప్లస్ IG మైనస్ I4 ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో పాయింట్ డి దగ్గర ఫస్ట్ లో అప్లై చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది, పాయింట్ బి దగ్గర ఫస్ట్ లో అప్లై చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో కిర్చాఫ్ ఫస్ట్ లాస్ ఎక్కడ అప్లై చేశాను, పాయింట్ డి దగ్గర మరియు పాయింట్ బి దగ్గర. ఇప్పుడు కిర్చాఫ్ సెకండ్ లా దట్ ఈస్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇది టోటల్ వన్ క్లోజ్డ్ లూప్, ఈ లూప్ లో కూడా నాకు మళ్ళీ ఇంకొక లూప్ చూడన్నాను, కనిపిస్తున్నా. సో నేను ఫస్ట్ ఈ లూప్ కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ వోల్టేజ్ చెప్పుకునేటప్పుడు మన డైరెక్షన్స్ మస్ట్ బి క్లాక్ వైజ్ ఐదర్ యాంటీ క్లాక్ వైజ్, మీరు ఎలా తీసుకుంటే అలా. నేను ఇక్కడ నా కరెంట్ డైరెక్షన్ కి వోల్టేజ్ పాజిటివ్ తీసుకుంటాను, నా కరెంట్ డైరెక్షన్ కి వోల్టేజ్ నెగటివ్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఈ లూప్ చూడండి నాన్న, A D B A, this is the loop I am taking and I will calculate the total voltage in the circuit. So Kirchhoff second law ఏంటి నాన్న, in a closed loop algebraic sum of the potential is equal to 0. నేను క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను. సో ఈ లూప్ లో నా కరెంట్ డైరెక్షన్ నా వోల్టేజ్ కి పాజిటివ్ గా తీసుకుంటున్నాను. చూడండి I1 R1 is the potential in this branch, I1 R1. అలాగే IG, G is the resistance of the galvanometer, IG is the current flowing in the galvanometer, plus IG G. తర్వాత ఈ బ్రాంచ్ ఏంటి, నా డైరెక్షన్ కి కరెంట్ ఫ్లో ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ మైనస్ I2 R2 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 ఎలా వచ్చింది నాన్న, ఐ అప్లైడ్ కిర్చాఫ్ సెకండ్ లా ఇన్ దిస్ బ్రాంచ్ ADBA. అగైన్ ఐఎమ్ టేకింగ్ అనదర్ బ్రాంచ్ విచ్ ఇస్ నథింగ్ బట్ DCBD. దిస్ ఈజ్ వన్ క్లోజ్డ్ లూప్ నాన్న, DCBD. చూసారా. సో ఈ డైరెక్షన్ లో చూడండి I3 R3 is the voltage in this branch. మళ్ళీ ఈ బ్రాంచ్ కి వచ్చేటప్పటికి ఏమైంది, నా డైరెక్షన్ కి కరెంట్ రివర్స్ లో ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ మైనస్ I4 R4. మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళేటప్పటికి ఏముంది, నా డైరెక్షన్ కరెంట్ ఫ్లో కి ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ మైనస్ IG G ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 4. సో ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2 జంక్షన్ డి దగ్గర మరియు బి దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లో అప్లై చేయడం ద్వారా వచ్చింది. అలాగే క్లోజ్డ్ లూప్ ABDBA, అలాగే ఇంకో క్లోజ్డ్ లూప్ BCDB దగ్గర కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేస్తే వచ్చిన ఈక్వేషన్స్ 3, 4 నాన్న. సో ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసాము, కరెంట్ ఫ్లో అయింది. సో అట్ సర్టన్ పాయింట్ వెన్ galvanometer is saturated అంటే ఇందులో పొటెన్షియల్ ఇందులో కరెంట్ 0 అయినప్పుడు నాన్న ఇట్ షోస్ నల్ డిఫ్లెక్షన్. గ్యాల్వనోమీటర్ లో నల్ డిఫ్లెక్షన్ చూపించినప్పుడు బ్రిడ్జ్ ఈజ్ సెట్ టు బి సాచురేటెడ్ అంటాము. సో ఆ కండిషన్ మనం ఇక్కడ అప్లై చేయాలి. వెన్
current in the galvanometer is 0. So when Ig is equal to 0, ఈ కండిషన్ ని మనం 1, 2, 3, 4 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఫస్ట్ ఈక్వేషన్ లో Ig 0 వేయండి నాన్న. Ig 0 వేస్తే ఏమవుతుంది మనకి I1 మైనస్ I3 ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏం రాయగలుగుతాము I1 ఈక్వల్స్ టు I3 అని రాయొచ్చు. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో కూడా Ig 0 వేయండి. అప్పుడు I2 ఈక్వల్స్ టు I2 మైనస్ I4 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇక్కడ నుంచి I2 ఈక్వల్స్ టు I4 అని రాయొచ్చు. చూసారా నేను Ig ఈక్వల్స్ 0 కండిషన్ ఈక్వేషన్ 1 లో 2 లో సబ్స్టిట్యూట్ చేశాను. సో ఐ గాట్ ఈక్వేషన్ I1 ఈక్వల్స్ టు I3, I2 ఈక్వల్స్ టు I4 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సిమిలర్లీ ఈక్వేషన్ 3 లో కూడా అదే వేయాలి. ఇక్కడ Ig 0 అయిపోతుంది. ఇలాగే ఇక్కడ కూడా ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో వాట్ ఐ విల్ గెట్ I1 R1 మైనస్ I2 R2 ఈక్వల్స్ టు 0 వస్తుంది అన్న. ఇక్కడ నుంచి ఏం రాస్తాం మనము I1 R1 ఈక్వల్స్ టు I2 R2. అలాగే ఈక్వేషన్ నుంచి ఎలా రాస్తాము I3 R3 మైనస్ I4 R4 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 0. సో ఎలా రాస్తాము అంటే I3 R3 equals to I4 R4. So this is equation number 5 and 6. So first ఎలా వచ్చింది ఫస్ట్ లో మనం ఈ జంక్షన్ దగ్గర ఫస్ట్ లో అప్లై చేస్తే ఈక్వేషన్ 1, 2 వచ్చాయి. అలాగే మనము 2 లూప్స్ లో కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేస్తే మనకు 3, 4 వచ్చాయి. తర్వాత వాట్ ఐ హావ్ టేకెన్ దట్ బ్రిడ్జ్ ఇస్ సెట్ టు బి సాచురేటెడ్ అంటే Ig ఈక్వల్స్ టు 0 అవ్వాలి నాన్న. గాల్వనోమీటర్ లో నల్ డిఫ్లెక్షన్ చూపించినప్పుడు ఈ కండిషన్ నేను ఈక్వేషన్ 1, 2, 3, 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొచ్చాయి కండిషన్ I1 ఈక్వల్స్ టు I3 వచ్చింది, I2 ఈక్వల్స్ టు I4 వచ్చింది. అలాగే అదే కండిషన్ నేను ఈ 2 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు I1 R1 ఈక్వల్స్ టు I2 R2 వచ్చింది, I3 R3 ఈక్వల్స్ టు I4 R4 వచ్చింది. సో నౌ డివైడ్ ఈక్వేషన్ 5/6. ఈక్వేషన్ 5/6 ని డివైడ్ చేసి ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 5/6 డివైడ్ చేసి ఈ 2 వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి I1 R1 by I3 R3 ఈక్వల్స్ టు I2 R2 by I4 R4. ఇందులో ఏం సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను ఈ 2 కండిషన్స్ ని సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను. అంటే I1 ప్లేస్ లో ఏం రాయాలి I3 రాయాలి. అలాగే I2 ప్లేస్ లో ఏం రాయాలి I4 రాయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న I1 3 I3 I4 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుంది అంటే R1 by R3 ఈక్వల్స్ టు R2 by R4. This is the principle of Wheatstone bridge. R1 by R3 equals to R2 by R4. లేకపోతే ఇది ఇలా వచ్చి ఇలా రాసినా కానీ R1 by R2 equals to R3 by R4. This is the final equation we got using Wheatstone bridge. So ఇందులో ఏం చేస్తున్నాము కంపారిజన్ ఆఫ్ ది రెసిస్టెన్స్. ఆ బ్రిడ్జ్ లో ఉన్న రెసిస్టెన్స్ ని మనము కంపేర్ చేస్తున్నాము. సిమిలర్ గా ఇదే ప్రిన్సిపల్ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఇప్పుడు మీకు R1 R2 R3 వాల్యూ తెలుసు, R4 తెలీదు, అన్నోన్ రెసిస్టెన్స్ అనుకోండి. సో యూజింగ్ దిస్ ప్రిన్సిపల్ యూ క్యాన్ క్యాలిక్యులేట్ ది అన్నోన్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, అన్నోన్ రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ యువర్ సర్క్యూట్.